రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం కోల్కతా వెళ్లిన లోకేష్ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే తన అసలు కార్యాచరణ మొదలుపెట్టారు. కేవలం 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 మంది పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆహ్వానించారు. మధ్యాహ్నం ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత లోకేష్ విరామం లేకుండా పారిశ్రామికవేత్తలతో భేటీల పరంపర కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమామి గ్రూప్ ఆదిత్య అగర్వాల్, వీసా స్టీల్ విశాల్ అగర్వాల్, శ్రీ సిమెంట్ ప్రశాంత్ బంగూర్లతో లోకేష్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరితో భేటీ అయి రాష్ట్రంలో కొనసాగుతున్న హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, కుప్పంలో ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ క్లస్టర్ పురోగతిపై సమీక్షించారు. శ్యామ్ ఫెర్రో చైర్మన్ బ్రిజ్ భూషణ్ అగర్వాల్ తో సమావేశమై ఏపీలో రాబోయే వారి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై ఏపీ జెన్కోతో భాగస్వామ్యం, పునరుత్పాదక ఇంధనం, రేర్ ఎర్త్ వంటి రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు. విక్రమ్ సోలార్ నాయకత్వంలో భేటీ అయి ఏపీలో సోలార్ సెల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో వారి బ్యాటరీ ఈవీ తయారీ ప్రణాళికలు, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యంపై చర్చించారు. బెర్రీ అలైస్ వంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఐసీసీ ఐటీ సభ్యులతోనూ ప్రత్యేకంగా సమావేశమై ఏపీలోని ఐటీ, జేసీసీ రంగాల్లో అవకాశాలను వివరించారు. ఈ వరుస సమావేశాలతో లోకేష్ తన కోల్కతా పర్యటనను పూర్తిగా పెట్టుబడుల వేటకే అంకితం చేశారు.